గోండాలకు డెఫినేషన్ చెప్పిన గొడ్ల దొంగ. దీన్ని కూడా మనం మాట్లాడుకోలేదు. గోండాలకు డెఫినేషన్ అంటే యాక్చువల్గా ఏంటంటే సంజనా గారి టర్మ్ వచ్చింది. ఎవరంటే సంజనా గారికి వాళ్ళు గౌరవ్ గారికి వచ్చినప్పుడు సంజనా గారికి ఇస్తే సంజనా గారు వచ్చేసి ఇద్దరు సెలెక్ట్ చేసుకున్నారు, రాముని బర్నీని. రాముని బర్ణం చేసినప్పుడు ఒక ఆర్గ్యుమెంట్స్ రాముతో ఒక వేరే లెవెల్లో జరిగింది, బర్నీ గారితో అయితే ఆర్గ్యుమెంట్స్ వేరే లెవెల్ కదా, అంతకు మించి ఏ పేరుంటో చెప్పండి, అలా జరిగింది. అయితే అక్కడ ఏంటైందంటే మగవాళ్ళందరూ ఒక గోండాల్లా నాకు కనిపించారు. బెడ్ గేమ్లో బెడ్ మీద తోసేసేటప్పుడు మగవాళ్ళంతా ఒకటైపోయి గోండాల్లా తోసారని గోండాలు అని మగవాళ్ళకి పేరు పెట్టింది. తర్వాత హ్యూమానిటీ లేదు రాముకి అని పేరు పెట్టింది. అదేవిధంగా బర్నీ గారు హ్యూమానిటీ లేదని పేరు పెట్టింది. ఈ విధంగా హ్యూమానిటీ అంటే ఏంటి, అసలు గోండాలు అంటే ఏంటి అని ఆమె ఒక డెఫినేషన్ ఇస్తుంటే అప్పుడు నిజంగా మనందరం తెలుసుకున్నామండి. ఒక గుడ్ల దొంగ అంటే కోడిగుడ్లు దొంగలాడారు అంటే అందరికీ ఇచ్చిన కోడిగుడ్లని ఈమె తినేసింది ఎవరికి లేకుండా. సో అలాంటి హ్యూమినిటీ కలిగిన ఈమె హ్యూమానిటీ గురించి మాట్లాడుతూ గుడ్ల దొంగ అని అభివర్ణించింది రూమ్లో ఉన్న వ్యక్తులకి.